వచ్చాను. ఆగండి ఆగండి, ఇదిగో టట్టడాయ్. అందరూ ఇటే చూడండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నారు. నేను చెప్పినట్టే మీరందరూ చేస్తారు. వీడియో పూర్తిగా చూస్తారు, లైక్ కొడతారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, గంట కూడా కొడుతున్నారు. దయ్యాల దీవిలో భయంకరంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి సెగతో ఆకాశం ఎర్రగా మారింది. కైరా వాళ్ళు చెమటలు కక్కుతూ పడి ఉంటారు. మన దయ్యాల దీవిలో ఏసీలు లేవు. నా ఐస్ మ్యాజిక్ వాడి కూల్ చేద్దాం అనుకున్నా, కానీ నా చేతుల్లో నుంచి ఐస్ రావడం లేదు. వేడి నీళ్లు కారుతున్నాయి, నా పవర్స్ మెల్ట్ అయిపోయాయి. అబ్బబ్బా, ఈ ఎండలకి నా మేకప్ మొత్తం కరిగిపోయి ఒరిజినల్ ఓల్డ్ మొహం బయటకు వచ్చేలా ఉంది. బాబు కమల్, ఏదైనా చల్లటి కూల్ డ్రింక్ ఉంటే తీసుకురా నాయనా. ఈ ఎండ తట్టుకోవడం నా వల్ల కాదు. అబ్బా, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉందిరా బాబు. సడన్ గా కరెంటు పోతుంది. ఫ్రిడ్జ్లోని కూలింగ్ కరిగిపోతుంది. మామయ్య తలకాయ ఆ ఫ్రిడ్జ్ డోర్కి ఉన్న ఐస్ ట్రేకి అతుక్కుపోతుంది. ఒరేయ్, నా తలకాయ డీ ఫ్రిజ్ కి అతుక్కుపోయిందిరా, లాగండ్రా బాబు అని మొండెం బయట ఉండి తన్నుకుంటూ ఉంటాడు. హీరా కమల్ వచ్చి చెరోవైపు పట్టుకొని బయటకు లాగుతారు. అందరూ ఎండకి అల్లాడిపోతుంటే సడన్ గా ఒక చల్లటి గాలి వీస్తుంది. బ్యాక్గ్రౌండ్లో ట్రింగ్ 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 అని ఐస్ క్రీం బండి మ్యూజిక్ వినిపిస్తుంది. అందరూ ఇంత చల్లటి గాలి ఎక్కడి నుండి వస్తుందబ్బా అని బయటకు వచ్చి చూస్తారు. కైరా గారు, ఆ మ్యూజిక్ నాకు తెలుసండి. సమ్మర్ వస్తే ఈ బండి వస్తుంది. ఇది ఐస్ క్రీమ్ ట్రక్ మ్యూజిక్. ఒక పెద్ద కలర్ఫుల్ ఐస్ క్రీం ట్రక్ వాళ్ళకి ఎదురుగా వస్తుంది. ట్రక్ మీద చల్ల చల్లని చిల్ బ్రో ఐస్ క్రీమ్స్ అని రాసి ఉంటుంది. ట్రక్ డోర్ తెరుచుకొని ఆ చిల్ బ్రో బయటికి వస్తాడు. వాడు చూడ్డానికి మనిషిలాగే ఉన్నా వాడి చర్మం మాత్రం బ్లూ కలర్లో ఉంటుంది. కళ్ళేమో తెల్లగా మెరుస్తూ ఉంటాయి. రండి బాబు రండి, దెయ్యాల కోసం స్పెషల్ కూల్ కూల్ ఐస్ క్రీమ్స్. వెనిలా, స్ట్రాబెరీ, చాక్లెట్ అన్ని ఫ్లేవర్లు ఉన్నాయి. ఎండని బీట్ చేయండి, ఐస్ క్రీమ్లు తినండి. వెంటనే అందరూ ట్రక్ ముందు క్యూ కడతారు. చెప్పండి తల్లి, ఎవరికి ఏ ఫ్లేవర్ కావాలి? నా ఎముకలు చల్లబడాలి. నాకు ప్యూర్ పాలు అండ్ కాల్షియం ఉన్న వెనిలా కోనివ్వు బాస్ అని ఐస్ క్రీం కోన్ అందుకోగానే గబగబా నాకేస్తుంటాడు. కమల్ 2 స్ట్రాబెర్రీ స్కూప్స్ ఉన్న కోన్ ఐస్ క్రీం తీసుకొని కైరా దగ్గరకు వస్తాడు. కైరా గారు, ఇది కపుల్ ఐస్ క్రీం. ఇందులో సగం మీరు, సగం నేను తింటే మన మధ్య ప్రేమ. కైరా కమల్ చేతిలో ఉన్న ఐస్ క్రీం కోన్ని లాక్కొని మొత్తం ఒకేసారి మింగేస్తుంది. నాకు సూపర్ బ్లూబెర్రీ కావాలి. ఇస్తాను, అందుకే కదా వచ్చాను. కైరా పెద్ద బకెట్ ఐస్ క్రీంలో తలదూర్చి తినడం మొదలు పెడుతుంది.
అందరూ ఐస్ క్రీమ్స్ తింటూ రిలాక్స్ అవుతారు. ఉన్నట్టుండి విపరీతంగా చల్లటి గాలి వస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళ బాడీల్లోంచి చల్లటి నీలిరంగు పొగలు వస్తుంటాయి. పిచ్చి దయ్యాలారా, నేను మామూలు ఐస్ క్రీమ్ వాళ్ళను కానురా. నేను మంచు రాక్షసుడిని. నా ఐస్ క్రీంలో డీప్ ఫ్రీజ్ మ్యాజిక్ కలిపాను. ఇది తిన్నవారు ఎప్పటికీ కదలలేరు, మంచు బొమ్మల్లా మారిపోతారు. ఈ దెయ్యాల దీవి మొత్తాన్ని మంచులా మార్చేస్తా. హీరా కోపంగా వాడిని కొట్టడానికి కదలాలని చూస్తాడు. కాని కదలలేక ఏదో చెప్దామని నోరు తెరుస్తాడు. ఒరేయ్ మంచు పిచ్చు! కాని హీరా నాలుక ఆ ఐస్ క్రీం బార్కి అతుక్కుపోయి గడ్డ కట్టుకుపోతుంది. హీరా ఐస్ స్టాచ్యూలా మారిపోతాడు. బామ్మ దవడలు గడ్డ కట్టుకుపోయి ఒక చేతిలో ఐస్ క్రీంతో అలాగే నిలబడిపోతుంది. మామయ్య పరిస్థితి మరీ ఘోరం. ఎముకలన్నీ ట్రాన్స్పరెంట్గా ఐస్ ముక్కల్లా మారిపోతాయి. ఒరేయ్ నా పక్కటెముకలు పుల్ల ఐసుల్లా మారిపోయాయిరా. ఎవరైనా చూస్తే కొరుక్కొని తినేస్తారా, నన్ను కాపాడండిరా అని చెప్తూనే మామయ్య కూడా గడ్డ కట్టుకుపోతాడు. కమల్ సగం గడ్డ కట్టి కైరా వైపు చూస్తూ, కైరా గారు ఐ లవ్ యూ, గుడ్ బై అని పూర్తిగా ఐస్ స్టాచ్యూలా మారిపోతాడు. అందరూ గడ్డ కట్టుకుపోతారు. ఆ మంచు రాక్షసుడు, అదే చిల్ బ్రో, కైరా దగ్గరికి వస్తాడు. తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా చూడకుండా కైరా ఇంకా ఆ ఐస్ క్రీం బకెట్లో తలదూర్చే ఉంటుంది. అరెరే, ఈ ఫ్యాట్ దెయ్యం ఎంత తిన్నా గడ్డ కట్టడం లేదేంటి? దీని పొట్ట ఏమైనా వాల్కొనోనా? ఏయ్ బయటికి రా. బకెట్లో నుండి కైరా తల పైకి తీస్తుంది. తను గడ్డ కట్టలేదు కాని విపరీతమైన తలనొప్పితో బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి తల పట్టుకొని అరుస్తుంది. కైరాకి కోపంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. ముక్కులోంచి పొగలొస్తాయి. చుట్టూ అందరూ ఐసు దిమ్మల్లా మారిపోయి ఉండటం చూసి, కైరా కోపం పెరిగే కొద్దీ తన చుట్టూ ఉన్న గాలి వేడెక్కుతుంది. చిల్ బ్రోకి చెమటలు పడతాయి. అమ్మో, వీళ్ళ బాడీ టెంపరేచర్ 1000 డిగ్రీలకు వెళ్తుందేంటి? నా ఐస్ క్రీమ్ ట్రక్ కూడా కరిగిపోతుంది. హీరా, బామ్మ, మీరేం భయపడకండి. వాడి అంతు నేను చూస్తా. కైరా తన మాయాశక్తితో వంటగదిలో నుండి గుంటూరు కారం, మిరియాలు, మరుగుతున్న సూప్ని అన్నీ గాల్లోకి లాగి ఒక పెద్ద డ్రమ్లో అన్నిటినీ కలుపుతుంది. ఇదిరా సూపర్ కైరా స్పెషల్ గుంటూరు కారం సూప్. ఇది తాగితే బ్రెయిన్ ఫ్రీజే కాదు కదా, అంటార్కిటా మంచు కూడా కరిగిపోతుంది అని ఆ డ్రమ్లో సూప్ మొత్తాన్ని ఒక్క గుటకలో తాగేస్తుంది. ఆ హాట్ అండ్ స్పైసీ సూప్ తాగగానే కైరా నోట్లోంచి నిప్పులు మండే డ్రాగన్ లాగా ఒక పెద్ద మంట బయటికి వస్తుంది. ఆ మంట నేరుగా చిల్ బ్రోకి వాడి ఐస్ క్రీం ట్రక్కి తగులుతుంది. బాబోయ్, నా ఒళ్ళంతా మంటకి కాలిపోతుంది. నేను కరిగిపోతున్నా. ఇదిగో తల్లి, ఇంకెప్పుడు ఈ వైపు రాను. నన్ను వదిలేయమ్మా, నీకు దండం పెడతాను. ఆ మంచు రాక్షసుడు పూర్తిగా కరిగిపోయి ఒక చిన్న నీటి మడుగులాగా మారిపోతాడు. తన ట్రక్ కరిగిపోయి
ఒక పెద్ద చాక్లెట్ పూల్లాగా మారుతుంది. చుట్టూ ఉన్న వేడికి అందరి మీద ఉన్న ఐస్ కరిగిపోతుంది. హీరా నాలుక డ్రాప్ అవుతుంది. బామ్మ దవడలు ఫ్రీ అవుతాయి. మామయ్య ఎముకలు నార్మల్ అవుతాయి. అబ్బా, నా నాలుక పని చేస్తుంది. అక్క, యు ఆర్ గ్రేట్. ఈ రోజు నుంచి నిన్ను సూపర్ కైరా అని కాదు, మా ఫైర్ బ్రాండ్ కైరా అని పిలుస్తాను. అమ్మయ్యా, బతికిపోయినరా బాబు. ఒక కుక్కొచ్చి నా కాలు నాకడం స్టార్ట్ చేసిందిరా. నా ప్రాణం పోయినంత పనయింది. ఇంకెప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ మాత్రం తిననురా. ఏమిటే కైరా, ఆ కారం సూప్ ఏమిటి? నా స్పెషల్ పచ్చడిని అందులో కలిపేశావా ఏమిటి? వాసన భలే వచ్చింది. నా కోసం కొంచెమైనా మిగిల్చావా లేదా? కైరా గారు, ఆ ట్రక్కు కరిగిపోయి చూడండి, ఒక పెద్ద మిల్క్ షేక్ స్విమ్మింగ్ పూల్ లాగా మారిపోయింది. అయితే ఇంకెందుకు లేట్? ఇందాక తగిలిన వడ దెబ్బకి ఇప్పుడు ఈ పూల్లో దూకి రిలాక్స్ అవుతూ మిల్క్ షేక్ తాగుదాం. పదండి, డైవ్. అందరూ ఆ చాక్లెట్ పూల్లోకి దూకి స్విమ్ చేస్తూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. మామయ్య అందులో ట్యూబ్ వేసుకొని తేలుతూ ఉంటాడు. కైరా పూల్లోంచి కెమెరా వైపు చూస్తూ, చూసారుగా ఫ్రెండ్స్, సమ్మర్ లో ఐస్ క్రీమ్ తినండి, కానీ నాలా అతిగా తిని బ్రెయిన్ ఫ్రీజ్ తెచ్చుకోకండి. ఎవరైనా ఫ్రీగా ఇస్తున్నారంటే అందులో ఏదైనా మాయ ఉండొచ్చు. జాగ్రత్త. మా ఈ సమ్మర్ ఎపిసోడ్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే చేత్తో కాస్త గంట కూడా కొట్టండి మరి. అబ్బా, పాలు ఫ్రీగా దొరికాయిరా బాబు. నా ఎముకలకు కాల్షియం ఫుల్. అందరూ నవ్వుతూ ఆ చాక్లెట్ మిల్క్ షేక్ పూల్లో చల్లటి మిల్క్ షేక్ తాగుతూ ఈదుతూ ఎండవేడి తెలియకుండా ఎంజాయ్ చేస్తారు.